హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎగ్ మ్యాగీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నార్మల్గా పిల్లలకి మ్యాగీ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయాలి లేదా ఏదైనా స్నాక్స్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మ్యాగీ అనుకుంటారు కదా. ఈసారి నేను చెప్పే పద్ధతిలో తయారు చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఎగ్స్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నానండి. అందుకోసం 2 ఎగ్స్ని తీసుకున్నాను. మీరు మరికొన్ని ఎగ్స్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పుని వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనకి మ్యాగీ ప్యాకెట్లో సాల్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి ఎగ్ వరకు మాత్రమే సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ని బాగా బ్రేక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ మరి చిన్న చిన్న పీసెస్ కాకుండా కొద్దిగా పెద్ద పీసెస్ ఉండేటట్టు ఫ్రై చేసుకోండి. చూడండి, ఎగ్ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో 2 నుంచి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మ్యాగీని వేసుకోవాలి. ఈ మ్యాగీని వాటర్లోనే బాగా కుక్ చేసుకోవాలండి. సో ఇలా కుక్ అవ్వడానికి ఒక 3 to 4 minutes టైం అయితే పడుతుంది. సో కంప్లీట్గా కుక్ చేసేసుకోవాలి. సో చూడండి, ఇలా మ్యాగీ కుక్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే మ్యాగీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని తీసి పక్కన ఉంచుకుంటున్నాను. మీకు మ్యాగీ పొడి పొడిగా రావాలి అనుకుంటే సో ఈ మ్యాగీని చల్లటి నీళ్ళల్లో కడిగేసుకొని ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు పాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే మరిన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ వెజిటేబుల్స్ని బాగా కుక్ చేసుకోండి. ఒక 50% కుక్ అయిపోతే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇవి కుక్ అయ్యాయి కదా. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఎగ్కి కావాల్సిన సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 minute పాటు కుక్ చేసుకోండి, సరిపోతుంది. మసాలాలన్నీ కూడా వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండి, అది కూడా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాగీ, ఆ మ్యాగీ నూడిల్స్ని అయితే ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎగ్ అలాగే వెజిటేబుల్ మసాలా ఉంది కదా, అది కూడా మనకి నూడిల్స్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. మీరు ఒక స్పూన్తో దీన్ని మిక్స్ చేసుకోలేకపోతున్నారు అనుకుంటే ఇలా 2 స్పూన్లతో మీరు మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. సో చూసారా ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ ఎగ్ మ్యాగీ రెడీ అయిపోయిందో. ఫైనల్గా ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మ్యాగీ రెడీ అయిపోతుంది. ఈసారి తప్పకుండా మీరు కూడా ఈ మ్యాగీ రెసిపీని ట్రై చేసి చూడండి.